ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో మనకు నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ అనేక మంది స్నేహితులు బంధువులు ఉంటారు. కానీ మనకి ఏదైనా ఆపదగా ఉంది అన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు వారు దూరంగా తొలగిపోతారు. ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన మీద ఆధారపడి, మనకి ఏదన్నా ఆపద ఉందా, శ్రమ, దుఃఖము, ఏ బాధలు ఉన్నప్పటికీ కూడా నీవు ఈ ఉదయకాల సమయంలో నీ సమస్త భారాన్ని యెహోవా మీద నువ్వు మోపగలిగితే ఆయన నీకు నమ్ముకొనదగిన దేవుడు. ఆపత్కాలంలో నేనున్నాను అంటూ నిన్ను తట్టుచున్న దేవుడు. కానీ మనము ఆయన ఉన్నాడని మనం మర్చిపోతూ ఉంటాం. మనము ఆయన మీద ఆధారపడకుండా మనుషుల మీద ఎక్కువగా మనము ఆధారపడుతూ ఉంటాం. ఈ లోకానుసారమైన మనుషులు మనల్ని చేయి విడిచిపెట్టి మనకు దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను విడువని దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో పరిస్థితి ఎటువంటిదైనా సరే, ఎటువంటి ఆపదైనా సరే నిన్ను వెంటాడుచుందా, శోధనలకు నువ్వు గురవుతున్నావా, ఇరుకులు ఇబ్బందులతో వేదనలతో నీవు కొట్టుమిట్టులాడుచున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీవు ఆయన పాదాల చెంతకొచ్చి ఉదయాన్నే వేకువ జామునే లెగిచి నీవు దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే ఈ లోకంలో నువ్వు ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుంటావు. ఆయన మనకు దుర్గముగాను ఆశ్రయముగాను ఉన్నానని చెప్తున్నారు. ఈ లోకంలో ఎవరు చెప్పగలరండి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు ఆశ్రయముగా ఉంటానని మనల్ని ఎవరైనా అంటారండి? అనరు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఆశ్రయముగా ఉంటాను, దుర్గముగా ఉంటాను, నీకు ఆపదలలో నిన్ను ఆదుకునేవాడిగా ఉంటానని ఆయన వాగ్దానము చేస్తున్నవాడు, మాట తప్పనివాడు మన దేవుడు. ఉదయకాల సమయంలో ప్రియ చెల్లి, అన్న, తమ్ముడు, మీరు ఎవరైనా సరే ఉదయాన్నే లేవగానే మీరు దేవుని పాదాలు పట్టుకోండి. వేకువనే లేచి దేవుడిచ్చే ఒక ఫ్రెష్ మన్నాను మీరు భుజించటానికి సిద్ధపడి ఉండండి. నీ ప్రతి సమస్యను, నీవే పని చేయాలని నువ్వు ఉదయాన్నే లేస్తున్నావో, ఆ పనిని ప్రారంభించే ముందు నీవు దేవునితో మాట్లాడు. మొట్టమొదటిగా నీవు దేవునితో మాట్లాడి నీ పనిని ప్రారంభించు. అది ఎటువంటి పని అయినా సరే దేవుడు నీకు సులభముగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది ఆపదలో ఉన్నవారు దేవుని వైపు తిరిగి ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన వాడని నమ్ముచున్నారు. హిజ్కియా మరణపాయంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు. కన్నీళ్లు విడుచుచూ మొరపెట్టినప్పుడు హిజ్కియాను ఆయన బ్రతికించాడు, మరణము నుండి విడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు గనుక మీరు ఎక్కువ జామునే లేచి ప్రతి ఒక్క సమస్యను ఆయన పాదాల చెంత పెట్టి ప్రార్థించాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు బాబు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. మా ఉదయాన్ని ప్రార్థనతో మా దినాన్ని మేము మొదలుపెట్టేవారుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రవ్వా. వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. అనేక మంది ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారయ్యా. అటు బిడ్డలను మీరు లేవనెత్తండి, సహాయం చేయండి. నీ మీద ఆధారపడులాగున అయా, నీవు నమ్ముకొనదగిన దేవుడవు తండ్రి. నాయన, నీవు సహాయకుడవు, కరుణామయుడవు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీరు దయ చూపించి నాయన వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు
ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి. అలాగే బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్న నీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి పట్ల మీరు తోడు దయా కిరీటమును ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.